నేను డాక్టర్ స్వర్ణ అనుపమ, రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్‌ని. సహజంగా మన ఓపీడీకి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి. అల్ట్రాసౌండ్ తీయించుకుంటే మేడం పిత్తాశయంలో గడ్డలున్నాయన్నారు అని. అంటే గాల్ బ్లాడర్ పాలిప్స్ ఉన్నాయన్నారు. దీనికి వెంటనే ఇది సర్జరీ అవసరమా? ఇది క్యాన్సర్‌కి దారి తీస్తుందంట కదా అనుకుంటూ కంగారు పడుతూ అడగడం జరుగుతుందనమాట. సో, గాల్ బ్లాడర్ పాలిప్స్ అంటే గాల్ బ్లాడర్‌లో పిత్తాశయంలో గడ్డలున్నట్టు. సో, వీటి ప్రతి ఒక్కటి కూడా వెంటనే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో, సైజ్ ఆఫ్ ద పాలిప్స్ అండ్ నంబర్ ఆఫ్ పాలిప్స్ మీద డిపెండ్ అవుతుందనమాట. సో, సహజంగా 1 సెంటీమీటర్ కన్నా పెద్ద పాలిప్స్ ఉన్నా గానీ, చాలా పాలిప్స్ ఉన్నా, ఆ పాలిప్‌తో పాటు చాలా స్టోన్స్ ఉన్నా ఇవి ఇలాంటి కండిషన్స్‌లో సహజంగా అవి క్యాన్సర్‌లోకి వెళ్ళే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో వెంటనే సర్జరీ చేయించుకుంటే మంచిదని అడ్వైస్ చేయడం జరుగుతుంది. చిన్న సైజ్ పాలిప్స్ ఉన్న వాళ్ళకి, ఏ సింప్టమ్స్ లేని వాళ్ళకి ఒక ఏడాదికి గానీ, 6 నెలలకు ఒకసారి కానీ అల్ట్రాసౌండ్ చూసుకుంటూ అది పెరుగుతూ ఉందా సైజు, లేకపోతే అదే స్టాగ్నెంట్‌గా ఉందా చూసుకుంటూ, ఎవరికైతే పెరుగుతుందో వాళ్ళకి మాత్రమే సర్జరీ అడ్వైస్ చేసే అవసరం ఉంటుందన్నమాట. పాలిప్ వచ్చేసింది అనంగానే క్యాన్సర్ వచ్చినట్టు కాదు. ఇలా ఫాలోఅప్‌లో ఉంటూ చూసుకుంటూ ఉంటే అన్‌టువర్డ్ ఎఫెక్ట్స్‌ని అన్నిటిని మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో, అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేయించుకోగానే ఒక కన్సర్న్ డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. అండ్ ఈ పాలిప్స్ గురించి దాని గురించి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మాత్రమే సర్జరీకి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.